ఆ రాజ్యములో ఉన్న ఆ ప్రజలకి డబ్బు లేక కాదు కరువు వచ్చింది. మీకు అర్థమవుతుందా? డబ్బు లేక వారి ఇంట్లో ధనము లేక కాదు. వారి కాడ యేసేపు కాడ పంట ఉంది, ప్రజల దగ్గర ధనం ఉంది. ఈ ధనం బట్టేగా కొనుక్కుంది వాళ్ళు. నీకు అర్థం కావట్లా? రేపు రోజున ఇదే జరుగుతుంది. ప్రతి కుటుంబంలో జాబు చేసేవాడు ఉంటాడు. ప్రతి కుటుంబంలో ఎంతో కొంత కూడబెట్టుకునే డబ్బు ధనం ఉంటుంది, కానీ పంట ఉండదు. ఎందుకు పంట ఉండదు? పండించేవాడు సరిగా ఉండడు, పండించేవాడు తక్కువ అవుతుడు, తినేవాడు ఎక్కువైపోతుంది. తినేవాడు ఎక్కువైపోతుండే, పండించేవాడు తక్కువైపోతుండే. ప్రభుత్వం ఏమో దృష్టిలో ఉంచుకోదు. రేపటి రోజున పండించేవాడు లేడే. పండించేవాడిని మనం తయారు చేద్దాం, వాడికి ఆశ్రయం ఇద్దామంటే ఈరు. వాడికి నష్టం వస్తే ఏం చేస్తాడు? ఊరేసుకొని చనిపోతుండు. నష్టం వచ్చింది, ఈ వ్యవసాయం ఎందుకని మానేస్తుండు, ఏదో ఒక పని చూసుకుని వెళ్ళిపోతుండు. ఇప్పుడు పండించేవాడు ఏమవుతుందో తక్కువైపోతున్నారు. ప్రభుత్వం ఏమో దీన్ని దృష్టిలో పెట్టుకోదు. బ్యాంకు లోన్ ఇస్తేనేమో దాన్ని తీర్చట్లేదని వాడిని సావగొడుతున్నారు, వాడు చచ్చేదాకా చంపుతున్నారు. కానీ ఈ దేశాన్ని వదిలిపెట్టి అప్పులు పాలు చేసి అప్పులు తీసుకొని బ్యాంకులో ఉన్న ధనాన్ని తీసుకొని దోచుకొని వెళ్ళిపోయేవాడినేమో రుణమాఫీ చేసేస్తాడు. ఈ దేశానికి పంట సమకూర్చేవాడు, ఈ దేశ ప్రజలకు అన్యాయం పెట్టేవాడినేమో సావగొడితే వాడిని చచ్చేదాకా పీడిస్తున్నారు. అలాంటి వారు చనిపోతూనే ఇంకా పండించేవారు ఎక్కడి నుంచి వస్తారు? ఇంకా పండించేవారు ఉండరు. మరి పండించేవారు తక్కువైనప్పుడు ఏమవుతుంది? వారికాడ ధనం ఉన్నా ఏమైపోతుంది? ఆహారము తక్కువైపోతుంది. ఆహార ధాన్యం అనేది తక్కువైపోయి వారికాడ సంపద ఉన్న కొనుక్కుందాము అనుకున్న ధనమును ఉన్నా కానీ ధాన్యము ఉండదు. సోదరి సోదరుల, అలాంటి రోజులు రాబోతుంది. నా భారతదేశంలో ఉన్న ప్రజలరా ఇప్పుడే రక్షణ పొందుకోవాలి. నా భారతదేశంలో ఉన్న నాయకులు ఇప్పుడే గమనించాలి. రేపటి దినాల పండించేవాడు రాకపోతే ఇంకెవరు తినాలి? పండించేవాడు ఉండాలని వాళ్ళు మనము కాపాడుకోవాలి. సోదరి సోదరుల, వారికి ఆసరాగా నిలబడాలి. వారికి ఆసరాగా నిలవకుండా వారిని బంధించి ఇంకా పీడించి చేస్తే సోదరి సోదరులరా రేపటి దినాన ఈ రోజు బాగానే ఉంది, కానీ రేపటి దినం ఒకటి ఉంటుంది చూసినా, ఆ రోజున పండించేవాడు లేకనే మనము ఏడుస్తూ ఉంటాం. ధనం ఉన్నా కానీ దొరకని రోజులు. అలాంటి రోజుల్లో మనం ఉండబోతున్నాం. కాబట్టి మనము సమృద్ధి అయిన ఆహారంతో పోషింపబడాలంటే మనకి ఎవరిని ఆశ్రయించాలి? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఆశ్రయిస్తే మన కాడ ధనం ఉన్న ఆ ధనాన్ని ఆయన మనకి